10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసి నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వానలు ఇప్పుడు సీజనల్ వ్యాధుల రూపంలో వెంటాడుతూ ఉన్నాయి. రకరకాల జ్వరాలతో వచ్చిన రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతూ ఉన్నాయి. వాతావరణంలో మార్పు, భారీగా వర్షాలు, పెరిగిన దోమలు, ఎక్కడికక్కడ నిలిచిన నీరు రాజధాని జనాన్ని మంచాన పడేస్తూ ఉన్నాయి. భారీ వర్షాల ప్రభావంతో హైదరాబాద్ వాసులపై సీజనల్ వ్యాధులు దాడి చేస్తున్నాయి. జలుబు, దగ్గుతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కలరా, డయేరియా, జాండీస్, డిప్తీరియా లాంటి వైరల్ ఫీవర్స్ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 10 రోజులుగా వాతావరణం చల్లబట్టమే కాకుండా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం లభిస్తుందనుకున్న నగరవాసుల్లో సీజనల్ వ్యాధులు వెంటాడుతూ పెంపేలెత్తిస్తున్నాయి. గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నీలోఫర్ హాస్పిటల్స్ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే హాస్పిటల్స్ వద్ద ఓపీ కోసం పడిగాపులు కాస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధుల ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఏ హాస్పిటల్లో చూసినా సగానికి పైగా మంది 10 ఏళ్లలోపు చిన్నారులే కనిపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా దోమల ఉధృతి ఎక్కువైంది. దోమకాటు కారణంగా టైఫాయిడ్, డెంగీ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయంటున్నారు వైద్యులు. ఫీవర్ ఆసుపత్రి వద్ద రోగులు ఓపీ కోసం కిలోమీటర్ మేర క్యూ కట్టారు. గంటల తరబడి క్యూలో నిల్చుంటే కానీ వైద్యానికి నోచుకోని దుస్థితి నెలకొంది. బాబు ఫీవర్ ఉంది 2 days నుంచి. ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తున్నాడు, క్యూలో రమ్మంటారు. మళ్ళీ ఇప్పుడు అది ఇక్కడ ఏం సర్వీస్ బాగాలేదు. ఇక్కడ ఎమర్జెన్సీ మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి క్యూలోనే ఉన్నారు. క్యూలో రమ్మంటారు. ఎమర్జెన్సీ బాబుకి ఇప్పుడు చూపించాలా మేము. ఓపీ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓపీ నిన్న వచ్చాం. నిన్న మెడిసిన్ తీసుకొని తగ్గట్లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాం, మళ్ళీ చూపించామని. ఫీవర్ ఉంది బాబుకి. గంట అయింది ఇంకా పోలే లోపల. ఎందుకని? లైన్ చూడు ఇంత పెద్ద పంపిస్తలేడని చేపించింది. రిపోర్ట్ ఉంది అక్కడ ఉన్నా. రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. లైన్ లో రా అంటున్నారు. అట్లా ప్రాబ్లం అది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫీవర్ ఆసుపత్రికి చేరుకున్నా క్యూలోనే నిల్చునే రావాలని సిబ్బంది అడ్డుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. మరోవైపు పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తోపులాట్లు పరిపాటిగా మారాయి. దాంతో చిన్నారులను ఎత్తుకుని ఆసుపత్రికి వస్తున్న తల్లిదండ్రులు నానాపాట్లు పడాల్సి వస్తోంది.